పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు వందనాలు తండ్రి. ఈ దినమున నీ వాక్యము మా ప్రభువా దేవాన్ని పేతురు నిన్ను గురించిన ఒప్పందము ఒప్పుకోలు కన్ఫెషన్ తండ్రి, పొంగి పొర్లినవాడై తండ్రి, ఆత్మపూర్ణుడై తండ్రి, నిన్ను గురించిన మా తండ్రి ఒప్పందము విశ్వాసాన్ని నీవేమై ఉన్నామో వ్యక్తం చేశాడు తండ్రి. ఆ విషయాన్ని కొద్దిగా ధ్యానించుకోవడానికి మా తండ్రి అల్పుడైన నన్ను బలపరచండి, కృప దయచేయండి, నీతిని సమాధానము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, మరి లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవలసినది ఏమనగా, హూ ఐ యామ్, నేనెవరిని. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ వరల్డ్. నేనెవరిని, నేనేమై ఉన్నాను. ద ఫస్ట్ క్వశ్చన్, నేనేమై ఉన్నాను, నేనెవరిని. దానికి డిఫరెంట్ ఆన్సర్స్ అవుతాయి. వేరు వ్యక్తులు వేరు రకంగా చెప్తుంటారు. నేను ఐ మే బి ఏ కింగ్, ఐ మే బి ఎన్ ఆఫీసర్, ఐ మే బి ఏ లేబరర్, ఐ మే బి రకరకాలైన ఆన్సర్ చెప్తుంటారు. పిల్లలైతే నేను మై ఏజ్ ఈజ్ 12th year, ఐఎమ్ స్టడీయింగ్ 6th class, రకరకాలుగా. మై నేమ్ ఈజ్ దట్, ఐఎమ్ స్టడీయింగ్ దట్ క్లాస్ ఇన్ దట్ స్కూల్, రకరకాలుగా చెప్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ వేరు రీతిలుగా నేనెవరిని, ఐఎమ్ సన్ ఆఫ్ డేవిడ్, ఐఎమ్ సన్ ఆఫ్ సమ్మర్, ఇలాగూ రకరకాలుగా వారి ఉనికిని ప్రకటించుకుంటుంటారు. వారి ఉనికి పట్టు ప్రకటించుకుంటారు. మరి కొంతమంది ఆటోబయోగ్రఫీలో రాసుకుంటారు వారు చేసిన గొప్ప కార్యములు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు, వారి బ్యాక్గ్రౌండ్, వారి పితరులు, వారి జీవిత విధానాలు, వారి ప్రోగ్రెస్, వారి ఫెయిల్యూర్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని వాళ్ళ ఆటోబయోగ్రఫీలో రాసుకుంటారు. రకరకాలుగా మనుషులు నేనెవరిని, హూ ఐ యామ్, దట్ ఈజ్ ద క్వశ్చన్ టుడే. నేనెవరినై ఉన్నాను, నేనేమై ఉన్నాను, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా స్థితి ఏంటి, మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి పోవాలి, నా గమ్యం ఏంటి, నేను ఇక్కడ జీవించే ఎంతకాలం, నా ప్రాణానికి నా జీవితానికి ఎంత సెక్యూరిటీ ఏంటి, నేను ఎంతకాలం జీవిస్తాను, నేనేమైపోతాను, నేను ఎవరికి సంబంధించిన వాడిని, నాతో ఎవరున్నారు. ప్రియులారు, ఇవన్నీ కూడా మరి ఆలోచించవలసిన సమయం. నేను ఎవరిని, హూ ఐ యామ్. ప్రతి ఒక్కడు పిల్లలకి కథ చెప్తుండేవాడు ఫిల్మ్ షోలో. ఆ కథ పేరు డేర్ డెవిల్. పాల్ వైట్ రాసిన జంగిల్ స్టోరీ. జంగిల్ డాక్టర్ పాల్ వైట్ యానిమల్స్ మీద పెట్టి చక్కని కథలు రాసి వాటిని ఫిల్మ్స్గా తయారు చేసి వాటిని చెబుతూ ఉండేవాళ్ళం. ఆ స్టోరీ అంతా బొమ్మలేమో జంతువులు ఉంటాయి, కానీ చెప్పేదంతా మనుషుల మీద గురించి. అందులో ఆ డేర్ డెవిల్ శత్రువు ఉన్నాడు, భయంకరమైన శత్రువు ఉన్నాడు. జాగ్రత్త. శత్రువు ఉంటాడు, జాగ్రత్త అని చెప్తూ, లైఫ్ ఈజ్ నాట్ ఏ పిక్నిక్, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యూ మస్ట్ నో యువర్ గాడ్, యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్, యూ మస్ట్ నో యువర్ ఎనిమీ. జీవితం అంటే వ్యర్థమైనది కాదు, జీవితం అంటే సరదాలతో ఉన్నది కాదు, జీవితం అంటే ఏదో పిక్నిక్ లాగా కాలం గడిపేసి సంతోషపడి లోకాన్ని ఎంజాయ్ చేసేది కాదు. జీవితం అనేది యుద్ధభూమి. నువ్వు పోరాడాలి, జయించాలి.
అనేకమైన పరీక్షలు చేయించాలి, చదువులో స్థిరపడాలి, ఇంకా ఉన్నతమైన స్థితికి పోవాలి, ఇంకా చక్కగా ఎక్సర్సైజ్ నీ ఆత్మ విషయాల్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నీ ఫిజిక్ని నువ్వు ఎక్సర్సైజ్ చేసి నీ శరీరాన్ని కండరాల్ని బలపరచుకోవాలి. నీ మానసికమైన శక్తి సామర్థ్యాలు పెంచుకోవటానికి అనేకమైన మంచి పుస్తకాలు, మంచి విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఈ లోకంలో పోరాడి 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 జయించినప్పుడే నువ్వు ఉన్నతమైన స్థితికి పోతున్నావు. ఇప్పుడు ఇలా యుద్ధం మానేసినప్పుడు, పోరాటం మానేసినప్పుడు నీ జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు, ఓడిపోయినట్టు నువ్వు పతనం అవుతున్నావు. ఫెయిల్ టు ప్లాన్ ఈజ్ ప్లాన్ టు ఫెయిల్. నీ జీవితాన్ని గురించి నువ్వు కట్టుకోవటానికి సరైన ప్లాన్, సరైన విధానము, సరైన పద్ధతులు, సరైన కృషి, సరైన ఎక్సర్సైజ్ లేనప్పుడు నీవు గుంటలో దోసుకుంటున్నావు, ఫెయిల్ అవటానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ జీవితం విధానాలు ఫెయిల్ అయిపోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. ఫెయిల్ టు ప్లాన్ ఈజ్ ప్లాన్ టు ఫెయిల్. ఇలాగూ మానవ జీవితము పోరాటము, యుద్ధ భూమి, జయించాలి, అధికమైన గమ్యాన్ని చేరుకోవాలి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను పొందుకోవాలి, విద్యా బుద్ధి అన్నిటిలో గొప్పవారం కావాలి. ఇలా మనుషుల్ని హూ ఆర్ యు అని అడిగినప్పుడు రకరకాలుగా చెప్తారు. హూ ఆర్ యు, బట్ హూ ఆర్ యు? నేను ఎన్ని చేశాను, బట్ హూ ఆర్ యు? నేను ఎవరిని, నువ్వెవరివి? ప్రియులారా, మనుషులకు ఈ సంగతులు బాగా తెలియవు, అర్థం కావు. అర్థం చేసుకున్నవారు కొంతవరకు అర్థం చేసుకొని ఈ లోకంలో చాలా ఫ్లరిష్ అవుతుంటారు, చాలా విస్తరించి అభివృద్ధి పొందుతుంటారు. అయినా అన్నీ వారికి తెలియకపోవచ్చు. యేసు ప్రభుకి అన్నీ తెలుసు. ఆయన ఎవరో తెలుసు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు, ఆయన చేయవలసిన కార్యమేంటో తెలుసు. ఆయన కార్యము, ఆయన చేయవలసిందేంటో యేసు ప్రభుని దేవుడు అభిషేకించాడు, ఆయన పిలిచాడు. హీ డెడికేటెడ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు మీదకి దేవుని ఆత్మ కృమ్మరింపబడినప్పుడు, శుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో, ఆయన ఏం చేయాలో, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి సంపూర్ణంగా తెలుసు. దానికోసం ఆయన సేవ ప్రారంభించి ప్రయాసపడుతున్నాడు. ఇలా యేసు ప్రభు కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట దానికి ముందు చెప్తున్నాను. మనుషుడు ఎవరో తెలియదు, ఏంటో తెలియనప్పుడు నాకు మా చుట్టం ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు పాపం త్రాగుడికి అలవాటు పడిపోయేవాడు. వాడు మంచి జాబ్ చేసేవాడు. ఆ జాబ్లో జీతం రాగానే 15 రోజులు మళ్ళీ పనిలోకి వెళ్ళేవాడు కాదు, ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. ఆ డబ్బులు అయిపోయిన దాకా తాగి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఆడి స్థితి అది. ఆడి తల్లిదండ్రులు గమనించిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాపం ఆడి ఉద్యోగాన్ని తీసేయకుండా పోకుండా ఉండటానికి వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏదో బ్రతిమలాడుకొని అది ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చి అలా ఉద్యోగాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉండేవారు. వాడు ఏమంటాడంటే, నేను కొడుకును కదా, డబ్బులు నాకు ఆడికి ఎవరికో ఇస్తారేంటనేవాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు, డబ్బులు ఇస్తే వీడు మరీ తాగేస్తాడని తెలుసు. వీడు ఉద్యోగాన్ని కాపాడటానికి పై ఆఫీసర్కి, వాళ్ళ ఆఫీసర్కి డబ్బులు ఇస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు అలా చేస్తుంటే వాడి క్వశ్చన్ ఏంటంటే, కొడుకుని కదా, డబ్బులు నాకివ్వాలి కదా, ఆడికి ఎవరికో ఇస్తారు. ఇలాగూ మనుషుడు యొక్క అవిధేయత, ఎవరో ఏంటో తెలియని పరిస్థితుల్లో
కళ్ళు కనపడక విల్ పవర్, ఆలోచన శక్తి కూడా తగ్గిపోయి ఏది మంచో ఏది చెడో, ఏది మంచి కార్యమో ఏది చెడ్డ కార్యమో అనేది తెలియకుండా మరి మనుషులు పాడైపోతుంటారు, యవనస్తులు పాడైపోతుంటారు. సైతానుడు మనుషుని డిప్రెస్ కృంగతీస్తూ ఉంటాడు. మనుషుణ్ణి మరి విల్ పవర్, ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియకుండా చేస్తుంటాడు. మనం ఎంతో ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులు ప్రేమిస్తుంటారు, వాడు దాన్ని విరోధంగా తీసుకుంటుంటారు. వాడి కోసం తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతుంటారు, వాడు దాన్ని విరోధభావంగా, ఇంకొక ఎకిల్తనంగా, లేకపోతే వారి నెగటివ్గా తీసుకుంటాడు. నెగటివ్ పాజిటివ్, మంచి విషయాల్ని పాజిటివ్గా తీసుకోడు, వాడికి మేలు చేస్తుంటే దాన్ని పాజిటివ్గా తీసుకోడు, వాడి జీవితాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని పాజిటివ్గా తీసుకోడు, దాన్ని నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. అది యొక్క సైతాన్ యొక్క శోధన, సైతాన్ యొక్క మరి దెబ్బ, మరి త్రాగుడు యొక్క ఉగ్రత, దాని యొక్క బలము అలా ఉంటాయి. సరే, బాగైనా కూడా కొన్నిసార్లు అలాంటివే ఆ బ్రెయిన్లో ఇరుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి స్థితి మనుషుడు హూ ఆర్ యూ, నీవెవరు అన్నప్పుడు సరిగ్గా చెప్పలేడు. నువ్వెవరు అన్నప్పుడు సరైన జవాబు లేదు. నీవేమై ఉన్నావు, నీకు ఒక ఆశ్రయం ఉందా, నీకు ఒక ఆధారం ఉందా, నీకేమైనా సెక్యూరిటీ ఉందా, నిన్ను పోషించేవారు ఉన్నారు కదా, నిన్ను సృజించిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన నిత్యము నిన్ను ప్రేమిస్తూ నీ వైపు చేతులు చాపుతున్నాడు కదా, నిన్ను కనికరించి కాపాడే సంరక్షకుడు దేవుడు నీకున్నాడు కదా. నువ్వెవరు అంటే ఇవన్నీ చెప్పలేడు. ప్రియులారా, అతనికి సెక్యూరిటీ, దేవుని యొక్క భద్రత ఉందని, శాంతి ఉందని, సమాధానం ఉందని, అతని చుట్టూ దేవుని యొక్క నీతి ఉందని, అతను విధేయుడైతే అతనికి ఎంతో ప్రయోజనమని, అతని చుట్టూ సమాజం ఉందని, అతని చుట్టూ తల్లిదండ్రులు ఉన్నారని, రక్త సంబంధం, అతను ప్రేమించిన వారు ఉన్నారని, ఇంకా అతని భార్య కూడా అతన్ని ప్రేమిస్తుందని, ఈ సంగతులన్నీ కూడా అతనికి మర్చిపోతాడు. విల్ పవర్ తగ్గిపోతుంది. సైతానుడు మెదడు మీద పడుతుంటాడు. ముఖ్యంగా త్రాగుబోతులు మెదడు పాడు చేస్తుంటాడు. మెదడు పాడు చేసి వారి యొక్క స్థితిని కోల్పోతూ ఉంటారు. మరి ఇక ఒక బండ లేపినప్పుడు ఆ బండ కింద అనేక కప్పలు ఉంటున్నాయి. కప్పలు అవి ఎందుకో ఆ చీకట్లో ఉంటున్నాయి, అవి అణిచిపెట్టబడి ఉంటున్నాయి. వాటికి ఎంతో ఫ్రీడమ్ కోరుకోవట్లేదు. ఆ చీకట్లు అణిచిపెట్టబడి బండ చాటుని బండ కింద ఉంటుంది, పడుకుంటున్నాయి. అవి వాటికి అదే ఒక ప్రపంచంలాగా ఉంది. ప్రియులారా, దారి తప్పిన బిడ్డలు ఈ రీతిగా చెడిపోతూ ఉన్నారు. హూ ఆర్ యూ, నీవెవరవు, నువ్వెవరవి, నీకు దేవుడున్నాడా, నిన్ను ప్రేమించిన దేవుడు నీకున్నాడు కదా, నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు నీకున్నారు కదా, నిన్ను ప్రేమించి నీకు సహాయంగా ఉన్న సమాజము చుట్టూ నీ ప్రజలు ఉన్నారు కదా, నువ్వెవరివి, హూ ఆర్ యూ. ప్రియులారా, ఇలాంటి అనేకమైన ఆన్సర్స్ చెప్తారు కానీ అసలైన ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. దేవుడు యేసు ప్రభు ఆయన ఎవరో ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయనకే తెలుసు, లోకంలో అందరికీ తెలియదు, స్పష్టంగా తెలియదు. కొంతమంది తెలుసుకుంటారు, కొంతవరకు తెలుసుకుంటారు, కానీ వాళ్ళ స్థితి ఏమందో ఇంకా అంతా తెలియదు. వాళ్ళు ఏమో ఎలాంటి స్థితో ఇంకా అంతా చూడలేదు. పరలోక స్థితి, పరలోకం ఉందని తెలుసు, పరలోకానికి వెళ్తారని తెలుసు, పరలోకంలో వారి స్థితి తెలుసు. పరలోకంలో మరి మోషే చెప్పినట్టుగా మీరు రాజులు, యాజక సమూహము అని మోషే నిర్గమకాండం 19వ అధ్యాయంలో 6వ వచనం చెప్పినట్టుగా పరలోకంలో మన పౌరస్థితి, మన యొక్క పౌరస్థితి, మన వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మనం ఎలాగో సిటిజన్స్ అయి ఉన్నామో, పరలోకంలో కూడా మనము మరి పౌరత్వం కలిగి ఉంటూ ఉన్నాము. అన్నీ స్పష్టంగా తెలియదు, కొంతవరకు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం, కానీ
అన్ని స్పష్టంగా తెలియదు. ప్రియులారా, యేసు ప్రభుకి ఆయన ఎవరో తెలుసు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో తెలుసు, ఆయన పని ఏంటో తెలుసు, ఆయన చేస్తున్నది ఏంటో తెలుసు, మరి ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసు, ముగింపు ఏంటో తెలుసు. ఆయన మరుగైంది ఏది కూడా లేదు, ఆయనకి తెలియనిది ఏది కూడా లేదు. తండ్రితో సమానము కలిగిన వాడు, తండ్రి తను ఏకమై ఉన్నవాడు, తండ్రిని ఎరిగినవాడు. ఇలా యేసు ప్రభు ఆయన యొక్క ప్లాను, ఆయన యొక్క మరి పద్ధతి, ఆయన యొక్క చేయబోయే కార్యాలన్నీ కూడా తెలుసు. కొంతమంది శిష్యుల్ని ఎవరు కాల్డ్ అవుట్, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఈ లోకంలో నుండి, సమాజంలో నుండి వేర్పరచబడిన వారు శిష్యులు. కొంతమందికి ఆయన ఎంట పెట్టుకుని తిప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఈ విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆయనతో వారితో పాటు నాట్ ఓన్లీ 12 బట్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ జీసస్. వారందరికీ ఈ రాజరికాన్ని గురించి, పౌరత్వాన్ని గురించి, ఈ పరలోక స్థితి గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు 12 మంది శిష్యులను తీసుకొని ఒక క్వైట్ ప్లేస్, నెమ్మదిగా ఉన్న ఒక దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అల్లరికి, లేకపోతే ఊర్లు, లేకపోతే రకరకాల సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో మనం ఎక్కడ నెమ్మది లేదు. ఎప్పుడు ఇళ్ళ చుట్టూ బళ్ళు, మైకులు తిరిగి, ఉల్లిపాయలని మైక్ పెడతాడు, మిరపకాయలని మైక్ పెడతాడు, లేకపోతే ఇదంటే మంచాలు బాగు చేసేవాడు, ఈ కుర్చీలు బాగు చేసేవాడు కుర్చీలు బాగు చేస్తానంటాడు, స్టవ్లు బాగు చేస్తానంటాడు. అందరూ మైకులు పెట్టి ఇళ్ళ చుట్టూరు ఏ విధమైన శబ్దం లేదు, నెమ్మది లేకుండా ఇలాంటి స్థితి ఉంది. యేసు ప్రభు వాళ్ళని తీసుకొని క్వైట్ ప్లేస్, క్వైట్ టైం విత్ హిస్ డిసైపుల్స్, ప్రత్యేకముగా దూరంగా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ సడన్గా ఒక ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళకి బెదిరిపోయారు. నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? కొంతమంది పాజిటివ్గా చెప్పుకుంటారు, ఆయన దేవుడు లాంటి వాడు, లేకపోతే ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప స్వస్థపరిచేవాడు, ఆయన పుణ్యమూర్తి, ఆయన ప్రేమించినవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, సృష్టిని లోపరుచుకునేవాడు, సృష్టి అంతా ఆయన చేతులు రకరకాలుగా ఆయన యొక్క ఆ గొప్ప కార్యాలని, ఆయనలో జరిగే గొప్ప కార్యాలని చెప్పుకుంటాం. పాజిటివ్ థింకింగ్. కొంతమంది నెగటివ్గా ఏ మంచి పని చేసినా దాన్ని చెడుగ్గా తీసుకుంటారు, ఏ మంచి కార్యమైనా దాన్ని చెడుగ్గా తీసుకుంటాడు. అన్ని ప్రేమిస్తుంటే వాడు దాన్ని నెగటివ్గా తీసుకుంటాడు, వాడికి సహాయం చేద్దాం అనుకుంటుంటే నెగటివ్గా తీసుకుంటాడు. అనేక మంది ఈ కథల్లో చెప్తుంటారు, సహాయం చేసిన వాడిని బయటకు వచ్చి చంపేస్తుంటాడు. ఇలాగూ మనుషుని యొక్క నెగటివ్ థింకింగ్. ఆయన ఒక ఇంపోస్టర్, ఆయన ఒక మోసగాడు అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది చూసేవాళ్ళే, కొంతమంది వస్తుంటారు పోతుంటారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి మెరికల్స్ ఇవన్నీ కూడా సైతాన్ చేస్తలే మంత్రాలు అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ప్రజలైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి తెగల వారు ఆయన దైవత్వం మీద వృద్ధలుతూ ఉన్నారు, ఆయన నీతిని తిరస్కరిస్తూ ఉన్నారు. ఆయన దైవత్వాన్ని పాడు చేయటానికి, దెబ్బ కొట్టడానికి, దాచిపెట్టడానికి, ప్రజలకు అర్థం కాకుండా దుష్ప్రచారం చేసేవారు ఉన్నారు. ఎయిదర్ ఈజ్ గాడ్ ఆర్ హీ ఈజ్ ఏ ఇంపోస్టర్. కొంతమంది దేవుడని కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది మోసగాడని కొంతమంది చెప్తున్నారు. ఆయన దేవుడన్నా అయి ఉండాలి, మోసగాడని ఇలాంటి మరి చెప్పుకుంటున్నారు.
యేసు ప్రభు ఇస్ అబౌవ్ హ్యూమిలిటీ. ఆత్మపూర్ణుడు, ఆత్మపూర్ణుడు, ఆత్మపూర్ణుడు. మరి ఇవన్నీ నేను ఎవరినని మీరు చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారు అన్నప్పుడు కొంతమంది మరి ఏలియా అని చెప్పుకుంటున్నారు, ఏలియా లాంటి ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. కొంతమంది ఇర్మియా ప్రవక్త, ఇర్మియా లాంటి ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. కొంతమంది ఫలానా రకంగా చెప్పుకుంటున్నారు. కొంతమంది ప్రవక్తల్లో ఒకటని గొప్పగా చెప్పుకుంటున్నారు. దైవత్వాన్ని గురించే వారికి ఇంకా అర్థం కాలేదు, కానీ ఆయన రక్షకుడు, మెస్సయ్య, సేవ్యర్ అనే సంగతి వారికి ఇంకా అర్థం కాలేదు. కానీ ఈ లోకంలో ఉన్న గొప్పవారిని గురించి మోషే లాంటి వాడని చెప్పుకుంటారు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు సూటిగా వాళ్ళ వైపు చూస్తూ, బట్ మీరేమనుకుంటున్నారు? వాళ్ళు లోకము బయట ఉన్నవారు అలాగే చెప్పుకుంటున్నారు. బయట ఉన్న వారి యొక్క ఒపీనియన్, ఆలోచనలు అలా ఉన్నాయి. మరి మనుష్య కుమారుని గురించి బయట ఉన్నవారు థింకింగ్ అలా ఉంది. అయితే నన్ను వెంబడించే నా ఫాలోవర్స్, నన్ను వెంబడించే మీరు నన్ను చూస్తున్నారు కదా, నేనేమై ఉన్నానో మీరు చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గట్టిగా ఎక్స్క్లైమ్డ్, ఇంక్లూసివ్ ఫేవరెట్ పీటర్, ఎక్స్క్లైమ్డ్, ఆశ్చర్యంగా బ్రోకెన్ అవుట్, గట్టిగా అరిచాడు. ఇంక్లూసివ్, దుడుకు పేతురు, శిష్యుల్లో పెద్దవాడు, ఫేవరెట్, చాలా ఇష్టమైన వాడు, పెద్దవాడు, లీడర్, ఏ స్పోక్స్ మ్యాన్, అందరి తరపున మాట్లాడే గొప్ప పేతురు మరి బ్రోక్అవుట్, గట్టిగా అరిచాడు. ఏమంటే, నీవు సజీవుడు అయిన దేవుని క్రీస్తువు అని చెప్తున్నావు. నువ్వు సజీవుడు అయిన దేవుని క్రీస్తువు. యేసు ప్రభుకి ఎంత గొప్ప ఆదరణ కలిగిందో. గట్టిగా అరిచాడు. ఆగండి గట్టిగా, ఇక్కడ గట్టిగా అరవకూడదు. ఇక్కడ గట్టిగా అరిస్తే అక్కడ రోమన్ చక్రవర్తిని దేవుడు అనాలి. ఆ ప్రాంతంలో, ఫిలిప్పి ప్రాంతంలో గట్టిగా అరిస్తే మళ్ళీ పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. గట్టిగా చెప్పకండి, ఎవరికి చెప్పకండి ఈ మాట. యేసు ప్రభు ఈ మాట ఎవరికి చెప్పకండి. యేసు ప్రభు హృదయం సంతోషంతో పొంగిపోయింది. 100 గొర్రెల్లో పోయినప్పుడు ఒక గొర్రెను వెతుకుతూ ఉన్నప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు ఆ యజమాని గుడ్ షెపర్డ్ ఆయన ఎలాగో సంతోషపడుతున్నాడు. ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎలాగో సంతోషపడుతున్నాడు. యేసు ప్రభు హృదయంలో సంతోషం, కన్నుల్లో ఆనందము. నా బిడ్డలు గుర్తించారు. రక్షకుడు, మెస్సయ్య, రక్షకుడు, ప్రవక్తలు చెప్పిన మెస్సయ్య ఇతనని గుర్తించాడు. క్రీస్తు రక్షకుడు, అభిషిక్తుని వీళ్ళు చూశారు. నా ట్రైనింగ్లో కొంత అర్థం చేసుకోగలిగారు. ఆయన ఉల్లాసం, సంతోషంతో ఉన్నాడు. కానీ ఆయన ముఖంలో నుండి ఆయన ముఖంలో నుండి దుఃఖము, వేదన వస్తుంది. సీమోను పేతురు, బరయోనా, నా తండ్రి నీకు ఇది బయలుపరిస్తేనే కానీ నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈ బండ మీద నేను దేవుని సంఘాన్ని కడతాను. ఇంతవరకు దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అది యూదులకు ఫేవరెట్ వర్డ్. ఇశ్రాయేల్కి పరలోక రాజ్యం ఉంది అని చెప్తారు. ఇక నుంచి యేసు ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పేతురు, ఈ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతాను. క్రీడో, ఈ విశ్వాసము, దాని మీద నుంచి విశ్వాస సూత్రం వచ్చింది. అలాగే కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు కూడా ఇలాంటి విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇలాంటి విశ్వాసాలను తీసుకొని క్రీడ్ సూత్రము, విశ్వాస సూత్రము,
దాని చర్చ్ ఫాదర్స్ నికేయలో జరిగిన విశ్వాసాన్ని నికేయన్ నైసియన్ క్రీడ్ అని, అపోస్తల క్రీడ్ అని, మరి ఇలాగూ 3 రకాలైన విశ్వాసాలు మన పుస్తకం, మన లిటర్జీలో ఉన్నాయి, ఆరాధనలో ఉన్నాయి. ఈ క్రీడ్, ఆయన కన్య గర్భం ధరించాడు, కన్యక గర్భం ధరించి కుమారుడు, ఆయన రక్షకుడని, ఆయన సిలువేయబడతాడని, ఆయన చనిపోతాడని, సమాధులను 3వ దినం తిరిగి లేస్తాడని, మహిమతో పరలోక రాజ్యంలోకి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటాడని, మళ్ళీ తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, క్రీడ్ ఈ విశ్వాస సూత్రము దాన్ని బట్టి చర్చ్ ఫాదర్స్ కట్టారు. ప్రియులారా, సీమోన్ బరివనా, నీవు ధన్యుడవు, నా తండ్రి నీకు ఇది తెలియచేస్తేనే నువ్వు చెప్పగలిగావు. ఈ బండ మీద విశ్వాసమని దాని మీద నా ఇల్లు కడతాను. బండ క్రీస్తే, నిషేధించిన రాయి క్రీస్తే, దాని మీద ఆ నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఆ బండ మీద క్రీస్తు సంఘాన్ని కట్టాడు. అయితే పేతురు యొక్క ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఏటిని నువ్వు బంధిస్తావు, అవి భూమి మీద వేటిని బంధిస్తావు, అవి బంధించబడుతుంది. ఏటిని విప్పుతావు, అది విప్పబడుతుంది. నీకు అలాంటి అధికారం ఇస్తున్నాను, మీ శిష్యులు నా బిడ్డలైన మీకు అని చెబుతూ, మరి నేను క్రీస్తునని అప్పుడే మీరు చెప్పొద్దు అని చెబుతూ, ఇక నుంచి ఆయన చాలా దుఃఖంతో, చాలా వేదనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. పెద్ద మనిషి కుమారుడు మరి యెరూషలేము వెళ్ళాలి, పెద్దల చేత ప్రధానుల చేత తృణీకరింపబడాలి, సిలువేయబడాలి, చనిపోవాలి ఇవన్నీ చెప్తున్నాడు. పేతురు, ప్రభువా ఎలాంటి వద్దు ప్రభువా, నేను చూడలేను ప్రభువా, అది నీకు దూరమగునుగాక అంటున్నాడు. ప్రభు అది నీకు దూరమగుగాక. పరలోకము మహిమ, ఆయన మహిమలోకి ఆ మహిమ గల దూతలతో రాబోతున్నాడు అని చెబుతున్నా. అక్కడి నుండి మరి 16 మత్తయి సువార్త 16 అధ్యాయంలో మరి యేసు ప్రభు రాబోయే స్థితి అంతా చెప్పాడు. మహిమతో వస్తానని చెబుతున్నాడు. అక్కడ నిలిచిన వారిలో కొంతమంది దాన్ని ఆ పరలోక మహిమ వచ్చేంత వరకు మీరు చూడండి, అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, జీసస్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఐ యామ్. నేను నన్ను గురించి మీరు ఏమని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు, నీవు సజీవుడు అయిన దేవుని క్రీస్తువు. రికగ్నైజ్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. రికగ్నైజ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. ఆయన నీ రక్షకుడని, నిన్ను ప్రేమించిన వాడని, నీతో ఉన్నాడని, నీకున్న ఈ డిప్రెషన్ తొలగిస్తాడని, నీకున్న వ్యాధి తొలగిస్తాడని, నీకున్న బాధలు, నీకు మనస్సు నెమ్మది ఇచ్చేవాడని యేసు ప్రభువుని గుర్తించు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. మరి ఒక ముద్ర విప్పినప్పుడు అందులో అగాధంలో నుండి పొగ బయలుదేరి అందులో వచ్చి మిడతలు వచ్చినాయి, భయంకరమైన మిడతలు. అటు ముఖము మనిషి ముఖంలాగా ఉంది, అటు మీద ఒక హెల్మెట్ కప్పినట్టుగా ఉంది, అటు తల, వాటి యొక్క ఎంట్రుకలు, అటు మనుష్య రూపంలో భయంకరమైన మరి తెగులు లాంటి కొండలు ఉన్నాయి. భయంకరమైన తెగులు, భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఎవరైతే ప్రభు యొక్క ముద్ర వేసుకోలేదో వాళ్ళని హింసిస్తూ ఉన్నాయి. ఇలాంటి విపత్తులు, తెగుళ్ళు రాకపోతున్నాయి. ప్రియులారా, యేసు ప్రభుని మనం ధరించుకొని యేసు ప్రభుని మన రక్షకుడుగా ఐ యామ్ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ గాడ్. ఆదాములు చెప్పారు, వీఆర్ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ గాడ్. దేవునికి విరుద్ధముగా అడుగేసాము, బయటికి నెట్టబడ్డాము. హౌ డూ యూ స్టెప్ ఇన్ గాడ్, స్టెప్ విత్ గాడ్. నీవు మళ్ళీ ప్రభువులోకి రావడానికి, తప్పిపోయిన మార్గంలోకి మళ్ళీ ప్రభువులో క్రీస్తులోకి వచ్చినప్పుడు మళ్ళీ సంఘంలో చేరుతూ పరలోక రాజ్య సంబంధం అవుతున్నాం. ప్రభు మనకు తోడై ఉండను గాక. పరిశుద్ధుల తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, నీ కృప చూపించండి, నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని. దారి తప్పిన మేము, మా ప్రభ మేమెవరో గ్రహించలేని మేము నిన్ను తెలుసుకొని నీ మార్గంలోకి, నీ నీతిలోకి, నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి కృప దయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.